హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఒకసారి ఇది మంచిగా సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2160 chocolates were distributed among children in such a way that the number of chocolates received by each child is 15% of the total number of children. చూడండి, 2160 చాక్లెట్లు ఏమొచ్చి 2160 చాక్లెట్లు ఏమొచ్చి కొంతమంది పిల్లలకి సర్దుబాటు చేస్తున్నారు, పంచుతున్నారు. అయితే ఏంటంటే ఈచ్ చైల్డ్కి ఎంత వస్తుందంటే చాక్లెట్ పర్సంటేజ్ అనేది టోటల్ స్టూడెంట్స్లో 15% వస్తుందంట. అయితే ఒక్కో చైల్డ్కి ఒక్కో పిల్లోడికి ఎన్ని చాక్లెట్లు వచ్చాయనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఎక్స్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అనే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్లో 15% ఆఫ్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారంటే చిల్డ్రన్లో 15% అనేది మనకి చాక్లెట్స్ అనేది కాంట్రిబ్యూషన్ జరుగుతుందండి. సో మొత్తానికి ఎన్ని చాక్లెట్లు కాంట్రిబ్యూషన్ జరుగుతుందంటే 2160 చాక్లెట్లు వస్తున్నాయండి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 15/100 ఈక్వల్ టు 2160 అండి. సో 15 ఎక్కంతో క్యాన్సిలేషన్ అయితే కనుక 15 ఒకట్ల 15, రిమైండర్ 6 పక్కన 6, 60, 6 15 నాళ్ళ 60, రిమైండర్ 6 పక్కన 0, 60 అండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 144 పక్కన 2 సున్నాలండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 144కి రూట్ ఎంత అంటే 12 అండి. సో 2 సున్నాలకి రూట్ ఎంత అంటే 0 అండి. మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 120. కానీ వాడు మొత్తం విద్యార్థులను అడగలేదు. ఈచ్ వన్ ఎంత కాంట్రిబ్యూషన్ జరుగుతుందంటే మొత్తానికి వచ్చేసరికి 15% అనేది కాంట్రిబ్యూషన్ జరుగుతుందండి. 25లో 100, 26లో 120, 5 ఒకట్ల 5, 5 3ల 10, సో 15 అండి. మొత్తానికి ఎన్ని చాక్లెట్లు అంటే కనుక ఈచ్ వన్ వచ్చే చాక్లెట్లు పిల్లోడికి 18 చాక్లెట్లు అండి. నన్ ఆఫ్ దీస్ అండి. రైట్ అండి.